ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో అష్టమంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అనే విషయానికి మనం వద్దాము. ముందుగా ఈ అష్టమ స్థానాన్ని మనకి ఆయుష్ స్థానంగా సడన్ చేంజెస్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్ గురించి, ఒక డార్క్ హౌస్గా సీక్రెట్ థింగ్స్ గురించి, అకల్ట్ సైన్సెస్ గురించి, స్పౌస్ యొక్క వెల్త్ గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే అత్తగారింటి గురించి, వీటన్నిటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ శుక్రగ్రహం ఒక కలత్రకారకుడిగా లవ్ అండ్ రొమాన్స్ గురించి, మ్యారేజ్ గురించి, అలాగే మనకు వచ్చే భార్య లేదా భర్త గురించి, కంఫర్ట్స్ గురించి, లగ్జరీస్ గురించి, ప్లెజర్స్ గురించి, వీటన్నిటి గురించి ఈ శుక్రగ్రహం ఇండికేట్ చేస్తాడు. ఈ శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి అందులోనూ మనకు ఒకవేళ ఆయన ప్లేస్మెంట్ అనేది మన లగ్నానికి ఆయన శుభుడుగా ఉంటూ ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి ఆయన దుస్థానమైన అష్టమంలో ఉన్నప్పటికీ మనకి శుభ ఫలితాలను ఇవ్వగలరు. ఆ విధంగా ఆయన ఎటువంటి పాపగ్రహాలు చూడబడకపోతే పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ శుక్రుడు మ్యారేజ్ గురించి ఇండికేట్ చేస్తాడు కాబట్టి దీని కారణంగా ఏమవుతుందంటే మ్యారేజ్ తర్వాత ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఫైనాన్షియల్గా కలిసి వచ్చేదానికి అవకాశాలు ఏమి ఉంటాయి. అంటే భార్య లేదా భర్త ద్వారా ధనలాభం అంటారు కదా, సో ఆ విధంగా. అలాగే ఈ శుక్రుడు యొక్క దశలు నడుస్తున్నప్పుడు సడన్గా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళు 10 మందిని వాళ్ళ వైపు ఆకర్షించుకోగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. వీరికి ఆటోమేటిక్గా అకల్ సైన్సెస్ అంటే ఈ విధంగానే ఒక ఆస్ట్రాలజీ కానీ, యంత్ర సాధనాలు కానీ ఇటువంటి వాటి మీద లవ్ అండ్ ప్యాషన్ అనేది ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. పాజిటివ్ ఫలితాల గురించి మనం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే వృషభ లగ్నాన్ని తీసుకున్నాను. అలాగే ఈ లగ్నానికి ఏంటంటే స్వయంగా లగ్నాధిపత్యం, షష్టాధిపత్యం వచ్చిన శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి. ఈ విధంగా ఎవరికైతే ఇక్కడ శుక్రుడు వక్రించకుండా ఈ వృషభ లగ్నానికి పాపగ్రహాల ప్రభావం లేకుండా ఇలా 8th హౌస్లో కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఆయుష్కి చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. ఈ శుక్రుడు యొక్క దశలోనే వచ్చినప్పుడు లగ్నాధిపత్యం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది కాబట్టి సో సడన్గా వ్యక్తిగత జీవితంలోనూ, ఫైనాన్షియల్ రంగంలోనూ గొప్ప అభివృద్ధి కనిపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకో విధంగా ఇక్కడ షష్టాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక రకంగా విపరీత రాజయోగంగా పనిచేస్తుంది. మ్యారేజ్ ముందు కన్నా మ్యారేజ్ తర్వాత వీళ్ళ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మంచి డెవలప్మెంట్ వైపు వెళ్ళేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎవరికైతే లగ్నాధిపతి అనేవాడు 8వ స్థానానికి కనెక్ట్ అవుతాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి స్ట్రాంగ్గా 6th సెన్స్ అనేది ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే ముందు వచ్చే విషయం వాళ్ళు ముందే పసిగట్టగలరు. ఈ విధంగా ఓవరాల్గా అయితే ఈ ప్లేస్మెంట్ అనేది ఈ లగ్నం వారికి మంచి విషయంగానే అయితే మనం చెప్పొచ్చు. ఇక నెగిటివ్ ఫలితాల గురించి మనం చెప్పాలంటే ఒకవేళ మీ లగ్నానికి శుక్రుడు పాపగ్రహం అయినా, లేకపోతే ఆ శుక్రుడు ఆ 8వ స్థానంలో ఉంటూ ఇంకా పాపగ్రహాల ప్రభావం ఉన్న, వక్రిచ్చిన, నీతి పొందిన, రవిగ్రహంతో అసంగతం పొందిన శుక్రుడు యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ 8th హౌస్ మీద యాక్టివేషన్లోకి వస్తుంది. సో దాని కారణంగా మనకి ఆయన యొక్క దశలైనా వచ్చినప్పుడు అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. ప్రధానంగా చెప్పుకోవాల్సిన సమస్యలు ఏంటంటే వైవాహిక విషయంలో సమస్యలు కానీ, లేకపోతే రిలేషన్స్ విషయంలో బాగా సమస్యలు. అంటే ఆ రిలేషన్ అనేది భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, లవ్ అండ్ కేరింగ్ అనేది లేకపోవడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం కానీ, లేకపోతే బిజినెస్ విషయంలో కూడా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో ఎక్కువగా మోసపోవడం. అలాగే ఎప్పుడైతే అష్టమ భావంలో శుక్రుడు యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో ఈ పర్సన్స్ అనేవి ఎక్కువగా సుఖాలకు బానిసయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే తిరుగులు కానీ ఇలా ఏదైనా అవ్వచ్చు. శుక్రుడు యొక్క మహాదశలు కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ నెగిటివ్ ఫలితాలతో పాటు సడన్గా లాసెస్ అనేవి వీళ్ళకి వస్తూ ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో బాగా నష్టపోవడం, ఆర్థికంగా నష్టపోవడం. ఈ నెగిటివ్ విషయాలకు సంబంధించి మనం ఇంకో చాట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కర్కాటక లగ్నాన్ని తీసుకున్నాము. అలాగే ఈ లగ్నానికి అష్టమంలో శుక్రుడిని తీసుకున్నాము. ఇక్కడ ఈయనకి లాభ చతుర్థాధిపత్యం అనేది వచ్చింది. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా మనకి ఎటువంటి దుస్థానాలకి శుక్రుడికి ఆధిపత్యం రాలేదు. ఒకవేళ దుస్థానాలు అయినా 6, 8, 12 స్థానాలకు ఆధిపత్యం కనుక వస్తూ అప్పుడు ఆయన 8th హౌస్ ప్లేస్ అయితే దాని మనం విపరీత రాజయోగం అని చెప్తాం కదా. సో అటువంటి కాంబినేషన్స్ అనేవి ఇక్కడ ఏం లేవు. ఈ విధంగా శుక్రుడు ఇక్కడ ఒంటరిగా ఎటువంటి పాపగ్రహాల చేత ఎఫెక్షన్ లేకుండా ఉంటే అది కొంతవరకు పర్లేదు. కానీ ఇంకా ఈ కర్కాటక లగ్నానికి పాపులైన శని కానీ, రాహు కానీ, ఆ గ్రహాల యొక్క ప్రభావంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే ఇంకా ఆయన ఇచ్చే మెల్ఫిక్ రిజల్ట్స్ అనేవి ఎక్కువైపోతాయి. ముందుగా ఈ ప్లేస్మెంట్ వల్ల ఏమవుతుందంటే చతుర్థాధిపతి అనేవాడు ఎప్పుడైతే వెళ్ళి అష్టమంలో ఉంటాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మదర్తో రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే చిన్నతనంలో వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది బాగుండకపోవచ్చు, నేటివ్ ప్లేస్లో ఎక్కువగా ఉండలేకపోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోవడం. అలాగే లాభాధిపతి అనేవాడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ వచ్చే గెయిన్స్ అనేవి కూడా ఆ విధంగానే ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు అనుకున్నప్పుడు, వీళ్ళకి కావాల్సినప్పుడు మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, గెయిన్స్ కానీ రావు. ఈ 11th హౌస్ అనే సోషల్ నెట్వర్క్ గురించి, ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి
ఒక్కోసారి ఇక్కడ శుక్రుడు కనుక ఇంకా ఎఫెక్షన్ పొందితే ఏమవుతుందంటే ఆ ప్రధాన కారకత్వాలకు చెందిన అభావాలు కూడా దెబ్బతింటాయి. ఎల్లర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం, సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ని తెచ్చుకోలేకపోవడం, ఇంకా ఎక్కువ పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇంకా డిగ్రేడ్ అవ్వడం, డిఫాల్ట్గా ఇక్కడ కలత్ర కారకుడైన శుక్రుడు ఈ విధంగా ఎఫెక్షన్ పొందడమే ఒక నెగిటివ్ విషయం అయితే, దీనితో ఒకవేళ సప్తమాధిపతి కానీ సప్తమ స్థానం కూడా ఇదే విధంగా ఎఫెక్షన్ పొందితే ఖచ్చితంగా వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ అనేది కూడా సరిగ్గా ఉండకపోవడానికి కారణం అవుతుంది. అలా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది ఒక లవ్ అండ్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. ఒకవేళ సప్తమాధిపతికి సంబంధం లేకపోయినప్పటికీ ఈ 8th హౌస్ అనేది అత్తగారింటి గురించి చెప్తుంది కాబట్టి ఈ శుక్రుడు యొక్క దశలు అనేవి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఈ నెగిటివ్ ఉన్నాడు కాబట్టి ఆటోమేటికల్గా మ్యారేజ్ విషయంలో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని కూడా తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది శుక్రుడు 8th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. మనమైతే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కేసెస్ గురించి డిస్కస్ చేసాం. ఇంకా దీనికి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్. జై హింద్.